హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా మీ అందరూ? మేము కూడా బాగున్నామండి. అందరూ బాగున్నారు, అందులో మేము ఉండాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా అయితే కనుకండి. సండే కదా, మీ సండే అయితే ఎలా గడిచింది ఫ్రెండ్స్? మా సండే అయితే ఎలా గడిచిందన్నమాట. సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు మీరు? మేమైతే ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్నామాట. సండే అంటాం కానీ సండేనే వర్క్ ఎక్కువైపోతుంది. వర్క్ అంటే అదే ఉండే వంటలే కానీ కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. లేట్గా లెగిస్తాను, లేట్గా అవుతుంది స్టార్ట్ అయితే కనుకండి. నేనైతే కనుక ఆ రోజు ఉత్తప్పుడు అయితే 5:30కి లెగిస్తానండి. సండే అయితే కనుక నేను ఇంకా 7:30, 8 అనుకోని అలా పడుకుంటుంటాను. ఒక ఇయర్ అయితే 8:30కి అయితే లేచానండి. ఇంక లేచాకైతే ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇంకా లేట్ బద్ధకం ఉంది. మార్నింగ్ లేచినప్పుడు అయితే నాకు ఎటువంటి బద్ధకం ఉండదు, కానీ ఇలా లేట్గా లేచినప్పుడు అయితే ఏ పని చేయాలని అర్థం కాదు, మాత్రం కన్ఫ్యూజన్ అయిపోతుంటాను, టైం అయిపోతుందని చెప్పేసి. దాంతో మా ఆయనకి నాకు ఏ విషయం చెప్పలేదు. టెంపుల్కి వెళ్తా అన్నారు బట్ అండి, వాడపల్లి టెంపుల్కి. ఇంకా అప్పుడప్పుడు చెప్పారన్నమాట, మేమే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వద్దులే అన్నారు. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం అన్నారు. అలా తెలిసిన అతనితో ఎవరితో వెళ్తున్నారంట. సరే అని చెప్పేసి మేమైతే ఇంక ఇంట్లో క్లీన్ చేయకుండా వెళ్ళకూడదు కదా అని అన్నాను. సరే అని చెప్పేసి మా ఆయనగారు తిల్లి తుడిచారు మార్నింగ్ కదా. ఆ పని అయితే నాకు అప్పుడప్పుడు తగ్గిపోతుంటారు, మా ఆయనగారు చేస్తుంటారు అప్పుడప్పుడు ఆ పని అయితే కనుకండి. అంటే మ్యాక్సిమం అప్పుడప్పుడు నేను తుడుస్తూ ఉంటాను, ఒకసారి మా ఆయనగారు అయితే తుడిచేస్తారన్నమాట అండి. తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలు చూస్తే సింక్ నిండా నిండిపోయి ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను తెలుసుకుని మీ అందరికీ, టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే కనుక. టీ పెట్టేసుకుని టీ తర్వాత అయితే అది మరుగుతూ నేను అయితే వేడిగా పోసుకుని తాగి, నేను టీ అయితే కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తాగుతానమాట. నాలుగు కాలిపోయేంత వేడిగా అయితే తాగబుద్ది కాదు, నాకు తాగినట్టు అనిపించిందండి. తర్వాత వచ్చి షింకిని నేను గిన్నెలు ఉన్నాయన్నమాట. నైట్ అయితే గిన్నెలు ఏమి తోమలేదండి నేను. ఇవన్నీ మొత్తం పొద్దున్న ఇంకా వాటర్ తాగినవి అన్నీ ఇక్కడ కింద పడిచిందన్నమాట. ఇంక గిన్నెలు క్లీన్ చేసే లోపల అయితే కనుకండి, ఇక్కడైతే కనుక నేను అదే నీళ్ళు అయితే పట్టేసుకుని 9 అయితే అవుతుందండి. టీ మరిగి అవన్నీ చేయబోతుకైతే ఇంకా గిన్నెలు అయితే ముందు అయితే నీళ్ళు అయితే పెట్టేసుకుందాం, కుళాయి పోదు కదా, ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ పట్టేసుకున్నాక వచ్చాకైతే కనుకండి ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఈ లోపల మా ఆయనగారు అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తారండి. క్లీన్ చేస్తే తర్వాత వచ్చేసి ఇంకా మా అత్తగారిని మా అబ్బాయి అయితే లోపల ఊసలాడుకుంటూ కూర్చుంటున్నారు. ఏదో మా అబ్బాయి అప్పుడు లేచారన్నమాట అండి. తర్వాత వచ్చేసి ఇంకా మా ఆయనగారు అయితే ఇంకా చెప్పాను కదా వాడిపల్లి వెళ్తుందని చెప్పేసి ఇంకా అయితే మా ఆయనగారు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా నేను ఎప్పుడు వీడియోస్ ఎక్కువ లాంగ్ వీడియోస్ మా ఆయనగారు ఫోన్లోనే తీస్తానండి. అప్పుడప్పుడు మాత్రం కుదరినప్పుడు నా ఫోన్లో తీస్తాను, ఎందుకంటే నా ఫోన్ పెద్ద క్లారిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. మా ఆయనగారి ఫోన్ అయితే కొంచెం బాగుంటుంది క్లారిటీ, పైగా ప్లేసెస్ మా ఆయనగారికి ప్లేస్ ఎక్కువ ఉంటుందండి. ప్లేస్ అందులో ఫోన్లో ఖాళీగా ఉంటుంది అన్నమాట. నాకైతే పెద్ద ఖాళీ ఉండదు, ఫోన్ చెప్తూనే ఫుల్ అయిపోతుంటుంది అనమాట మొబైల్. అందుకోసం నేనైతే మా ఆయనగారు ఎక్కువ ఫోన్లు అయితే యూజ్ చేస్తుంటాను అనమాట. ఇంకా మా ఆయనగారు వెళ్ళిపోయాయి కాబట్టి నా ఫోన్ యూజ్ చేయాలి. మా ఆయనగారు ఈ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఉన్నప్పుడు మా ఆయనగారు ఫోన్లో తీస్తాను. మా ఆయనగారు బయటకు వెళ్తే నా ఫోన్ అయితే యూజ్ చేస్తానండి. నా ఫోన్లో కొన్ని వీడియోస్ తీస్తాను. ఈ లోపల అయితే పాలైతే అయితే వచ్చారండి, 10:30 అయితే అవుతుంది. మీకు విషయం తెలిసి ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ తినలేదండి. అడి తిరిగి 10:30 అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి అప్పుడైతే కనుక ఇంకా మా అత్తయ్య మా ఆయనగారు అయితే ఇంకా గుడికి వెళ్ళారు కాబట్టి మా అబ్బాయిని మా అత్తయ్య గారిని అయితే చికెన్కి అయితే పంపించాను. పంపిస్తే వీళ్ళు ఏం చేశారు చూసారు, నేనైతే ఆ కేజీ తెమ్మన్న ఫ్రై అయితే కొంచెం అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం తెమ్మంటే మా అత్తగారు ఏం చేసి తెలుసా, అరకాయ తీసుకొచ్చారన్నమాట. నేను చెప్పింది మా ఆయనగారికి విన్నారు కానీ మా అత్తగారు వినలేదంట. సరే అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ వెళ్ళారండి. పక్కన వెళ్ళి మరీ దూరం అయితే కాదు, పక్కనే. నేనైతే లోపలికి తెచ్చిన పెసరపప్పుని అవి తీసుకొచ్చారు. నేను ఈరోజు అయితే పెసరపప్పు చారు పెట్టాను. దాంతోపాటు అయితే ఇంకా మా అత్తయ్య గారు చూస్తే మా అమ్మాయి ఇంకెక్కడే ఇలా తిరుగుతుంది, ఆటలాడుతూ. మా అమ్మాయి కూడా వెళ్తానండి వేసి పెట్టిందండి, కానీ నేను పంపలేదు మాట. ఎందుకంటే పంపించామనుకోండి ఇంకా మా అత్తయ్య గారు ఎందుకులే రోడ్డు తవ్వుతున్నారండి మధ్యలోనైతే, మళ్ళీ ప్రాబ్లం పెద్ద వయసు కదా ఎత్తుకుని నడలేదు. మళ్ళీ నేనైతే రోడ్డు బాగోలేదమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా మా అద్దె లేడుస్తుంది కానీ ఇంట్లో అయితే ఉంచాను. తర్వాత వచ్చి సెకండ్ టైం కూడా తెచ్చిన చికెన్ అన్నీ కలిపి 2 కలిపేసి అనమాట అండి. కలిపేసి అంతా ఉండేలేదండి, కొంచెం సైడ్కి తీసినమాట పకోడీ వేద్దామని. ఇంకెక్కడ పకోడీ వేస్తామండి, ఈవినింగ్ అసలు కాలేదు. సైడ్లో ఉన్న చికెన్ అయితే తెల్లైపోయి ఇంకా చాలా అయితే ఉండిపోయిందండి. తర్వాత వచ్చేసి 11 అయితే అవుతుందండి. అప్పుడైతే ఇంకా టిఫిన్ వేసుకున్నాను అనమాట. నేను బద్దకం వస్తే సండే ఎటు కానీ ఏం తిందామని ఏ పని చేయలేదు, తల ప్రాణం తోక్కొస్తుంటుంది. ఎందుకంటే సండే చాలా లేట్గా లేకడం వల్ల అయితే వర్క్ అంతా అలా ఉండిపోతుంది పెండింగ్. ఒక్కో పని చేసుకుంటా. నేను ఏమనుకుంటా అంటే పనులన్నీ చేసుకుంటే కొంచెంసేపు ఖాళీ దొరుకుతుంది కదా, అప్పుడైతే రెస్ట్ తీసుకోవచ్చు. మధ్యలో పనులు ఏమీ చేయకూడదని అనిపిస్తుంది అనమాట. మధ్యలో వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే పనులు జరగవని చెప్పేసి కంటిన్యూగా పని చేస్తాను. అప్పుడే 1 గంట అవుతుంది టైము. నేను ఏమనుకుంటున్నాను అలాగే చేస్తాను ప్రతిదీ. నేను సండే మీరు ఎవరైనా అలాగే చేస్తారా? సండే అయితే కనుక పని తొందర, నేను ఎప్పుడు ఇదే కాదు, ఏ రోజన్నా పని అయితే తొందరగా అయిపోతే తర్వాత అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటాను. అప్పుడు 1 గంటన్నర 2 అయితే అవుద్దండి. సండే ఎలాగ లేట్గా
లేట్గా లేస్తాను. నాకేమనిపిస్తుంది బాగానే మార్నింగ్ ఎక్కువసేపు పడుకున్నాం కదా, ఇంకా రెస్ట్ తీసుకున్నాక ఏముంది అనుకుంటాం. కానీ కాకపోతే కంటిన్యూగా 9, 8:30 నుంచి అలా పని చేస్తూ ఉంటే నీరసం వస్తుంది కదా. ఇంకా టిఫిన్ అయితే మా అమ్మాయికి అయితే ఇడ్లీ పాలు వేసి పెట్టాను. తనైతే బొంబాయి చట్నీ తప్ప ఎక్కువ మామూలు చట్నీలు ఏం తిందండి. ఇంక మళ్ళీ షింక్ నిండి అయితే మళ్ళీ గిన్నెలు అయిపోయినాయి చూసారా. ఇవి టిఫిన్ తిన్నాయి, పిండి బాక్స్ అన్ని కలిపి మళ్ళీ అయిపోయినాయి. మళ్ళీ నేనే ఊరుకొని వెంటనే తోమేస్తాను అనమాట. నాకేటో ఎక్కువ గిన్నెలు ఉన్నాయి, సిరాకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఒకేసారి అన్ని గిన్నెలు తోమాలనిపిస్తుంది కదా, అందుకోసమే ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేస్తాను. ఆల్రెడీ గిన్నెలు తోమేస్తాను, టిఫిన్ తింటున్నాను కూర్చొని. నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నాను, మా అబ్బాయి అయితే పంచదార వేసుకొని తిన్నాను, మా అమ్మాయికి అయితే పాలిసి పెట్టాను. ఇంకా మా అత్తగారు అయితే బయటకు వెళ్ళిపోయండి, 10 అవుతుంది. ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయారు మాట అండి. ఇంకా తినలేదు ఆవిడ. సరే అని చెప్పేసి నేనైతే చికెన్ అయితే శుభ్రం కడిగేసానండి. ఈ కన్నాళ్ళు దాంట్లో వేసేసి కడిగేసి తర్వాత అయితే కనుక మళ్ళీ చికెన్ అయితే మంచినీళ్ళతో కడిగాను. పెసరపప్పు చారు అయితే పెడుతున్నానండి, సలవ చేస్తుంది కదా, చికెన్ అయితే బాగా వేడి చేస్తుంది. పైగా కందిపప్పు చారు అయితే చాలా లేట్ అయిపోతుంది, తొందరగా ఉడకదండి. అదే గంటన్నర పడేస్తుంది అన్నమాట. ఇంకా అందుకోసం ఎందుకులే అని చెప్పేసి పప్పు చారు అయితే పెట్టాను. ఆ చారు ఎట్టుకొని కూర వండుకున్నాము పర్లేదు, కానీ ఫ్రైకి అసలు చారు ఎట్టుకున్నాము అసలు తిన్నట్టు అనిపించింది నాకు. తర్వాత అయితే ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ పొడులు వేసి కలిపేసానండి, కారం, ఉప్పు, అల్లం. తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ మసాలా ఒకటి లాస్ట్లో అయితే వేసానండి. అన్నీ పెరుగు అన్నేసి మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. 30 గంట సేపు ఉంచానండి. అన్నీ నానబెట్టేసాక నేనైతే తాను చేయడానికి అయితే వెళ్ళానండి. చికెన్ గట్టి ముట్టుకుంటాక నీసు అయితే అవుద్ది కదా అని చెప్పేసి నేను ఎప్పుడో నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కానండి అవన్నీ నేను అయిపోయేదాకా నేను అప్పుడే తాను చేయనండి. ఇవన్నీ క్లీనింగ్ అయిపోయి దీని మీద పొయ్యి మీద పెట్టేసాక అప్పుడైతే నేను స్నానం చేయడానికి వెళ్తాను. అద్విత లేడుస్తుంది చూసారా. ఎందుకంటే ఈ డ్రెస్ తనకు నచ్చలేదంట. దీనికి ఎంచి ప్యాంట్ షర్ట్లు ఇష్టమండి, అద్వితలకి ఇష్టం ఉండమాట ఈ డ్రెస్సులు అయితే. కానీ ఇలాంటి కొని ఇంకా వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి బలవంతం చేశాను. తనకి ఇష్టం లేదు ఈ డ్రెస్ వేసుకోవడం, అందుకే ఏడుస్తుందన్నమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ కడిగేసాను. ఇంకా అన్నీ అయిపోయినాయి, క్లీన్గా అయిపోయినాయి. ఇంకా పక్కన పెట్టేసి కొన్ని ముక్కలు అయితే తీసానండి, మెత్తని ముక్కలు చిన్న చిన్న పీసుల కింద కోసి పకోడీ వేద్దాం కదా అనుకున్నాను. ఇంకా పకోడీ ఎక్కడ వేస్తాం, వేయలేదు. ఇంకా ఈ లోపల అందులో ఉన్న గిన్నెలన్నీ తోమేసాను కదా, ఇంకా అన్నీ తోమేస్తాను. గిన్నెలు అయితే మాత్రం ఏం ఉంచండి, ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఒకేసారి నైట్ తోందాలని ఊరుకుంటే ఇంకా చాలా గిన్నెలు అవుతాయి, అక్కడే ఒక గంట పడేస్తుంది. అందుకే నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోముకుంటాను, అదే చాలా మంచిదండి. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటే మంచిది కదా. అలాగే ఏ పని చేసినా చేయపని సింకులో మాత్రం గిన్నెలు ఉంటే నాకు నచ్చదు, ఉన్నాయా సిరాకు అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా పడుకోలేనమాట. తలసూసి కరివేపాకు అయితే పప్పు సార్ అయితే తాలింపు పెడుతున్నాను. కరివేపాకు చూసారు తమలపాకు అంత ఉందని చెప్పి చూపిస్తున్నాను, చాలా పెద్ద ఉంది. మరీ తమలపాకు అంత లేదులే కానివ్వండి. తమలపాకులో సగం అయితే ఉందండి, ఒకే 2 రెబ్బలు, ఒకే 2 ఆకులు వచ్చేంత ఆకులు అయితే కనుక అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అండి. తర్వాత అయితే పప్పుసారి అయితే తాలింపు పెట్టేశాను. నాకు భలే ఇష్టం అండి చికెన్ ఫ్రై వేసుకున్నప్పుడు పప్పుసారిలో చికెన్ ఫ్రై నంచుకోవడం చాలా ఇష్టము, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? మేమైతే చాలా సార్లు అయితే ఇలా తిన్నాము. మేము ఫస్ట్ నుంచి కూడా ఇలా తింటామాట, పప్పుసారి పెట్టుకుంటే. తర్వాత చికెన్ ఫ్రై వేసుకుంటామాట. ఒకసారి అయితే మా అబ్బాయి చిన్నప్పుడు అయితే మేము కంపల్సరీ దగ్గర ఉండేవాళ్ళమాట. అక్కడైతే నేను చికెన్ షాప్కి వెళ్తాను, మా ఆయనగారు కూడా వచ్చారు కింద ఉంటే. నేనైతే ఏం చేస్తాను ఇంట్లో కానీ అంటే చికెన్ ఫ్రై చేస్తానంటే మా ఆయనగారు అంటే చికెన్ ఫ్రై ఎందుకు, చికెన్ ఫ్రై ఏం వద్దులే అంటే పప్పుసారి వేసుకుని చికెన్ ఫ్రై బాగుంటుంది కదా. నేను పప్పుసారి ఉంది ఏదో చెప్పనమాట. పక్కన మా ఆయనగారు అన్నారు చికెన్ ఫ్రైకి పప్పుసారి ఏం బాగోదులే అన్నారు. పక్కన ఆవిడ చాలా బాగుంటుందమ్మా చికెన్ ఫ్రై, పప్పుసారిలో చికెన్ ఫ్రై నంచుకొని తింటా అని చెప్తుంది ఆవిడ. నిజమే అండి, చాలా బాగుంది, మాకు ఇష్టం కూడా తిన్నట్టు కూడా ఉంటుందండి. ఉత్తి చారు వేసుకొని తిన్నా మనకేమనిపించదు. చికెన్ ఫ్రైలోకి పప్పుసారి ఉంటే కనుక చాలా బాగా కడుపు నిండుగా ఉంటుంది, మనకు కూడా బలమే కదా. ఇంకా అందుకే పప్పుసారి పెట్టుకుంటాం. మ్యాక్సిమం పప్పుసారు మా ఆయనగారికి ఇష్టం ఉండదు, అందుకే అలా అంటే పప్పు అంటే టమాటా పప్పు తిండు, ఒకే పప్పు మాడికే తప్ప, అందుకే అలా అంటారు అన్నమాట. చాలా బాగుంటుంది పప్పుసారి అయితే కనుక. మన చికెన్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేయండి. మేము తింటాం, చాలాసార్లు అయితే తిన్నాము. పప్పుసారిలోకి ఏదైనా బాగుంటుంది, మనకి కడుపు నిండుగా ఉంటుంది. ఎండు చేపలు వండుకున్నా కూడా బాగుంటుందండి. తర్వాత అయితే హద్వితలకి రెడీ చేశాను. తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత నేను కూడా రెడీ అవ్వండి. ఎప్పుడో హద్వితలు నేను ఒకేసారి స్నానం చేస్తాను అన్నమాట. హద్వితలకి నేను చేంజ్ చేసి నేను కూడా స్నానం చేసేస్తానండి. ఇంకా ఈ లోపల ఫ్రై అయితే పెట్టేసాను అన్నమాట అండి. ఇంకా అన్నీ కలిపేసినాయి కాబట్టి నూనె వేసి దాంట్లో అయితే ఇంక మొక్కలు అయితే వేసేసాను, మసాలాలన్నీ ఆల్రెడీ వేసాను కాబట్టి అండి. ఈ లోపల మూత పెట్టేసాను, బాగా దగ్గరికి అయితే అవి దాకా వదిలేసాను. బాగా ఇంతకుముందు బాగా ఫ్రై చేస్తాను, కరుమని క్రిస్పీగా ఉండలే ఫ్రై చేస్తాను. ఈసారి అలా చేయలేదండి, కొంచెం రైస్లో కలుపుకొని బాగుండే విధంగానే ఫ్రై చేస్తాను అనమాట అండి. చాలా బాగుందండి. ఇంక ఈ లోపల నేను కూడా జడ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంక అద్వితలు నేను అయితే ఇక్కడైతే వంట చేస్తున్నామండి. సండే అయితే ఇంకా ఎలాగ ఉంటే లాస్ట్ని అయితే నేను ఆచి చికెన్ మసాలా వేస్తానండి. కేజీకి ఒక ప్యాకెట్నర అయితే వేసానండి, కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట.
ఇంకా తర్వాత కేజీలో కొంచెం తీసాను కదా, అందుకని లేదా 2 ప్యాకెట్లు వేసొచ్చు. కానీ ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య గారు కొట్టి ఇచ్చాను, ఎందుకంటే ఆవిడ ఏం తినలే కదా. ఈ లోపల వచ్చి బట్టలు అయితే మడత పడుతుంది అనమాట బట్టలు. ఇంకా దానికోసం అయితే ఆవిడ కూడా కొంచెం అయితే టీ తాగుతామని, ఆవిడ టీ అయితే ప్రాణం అండి, టీ ఖచ్చితంగా తాగుతుంది అన్నమాట. టిఫిన్ తినపోని టీ అయితే తాగుతుందండి. ఇంకా ఫ్రై అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది, టైం ఏం తక్కువ కాదు, అప్పటికే తక్కువ 2 అయిపోతుందండి టైం అయితే కనుకండి. నాకు ఏదో వంటలు ఉన్న వెంటనే నాకు ఏవి తినబోదు కదండి, వెంటనే ఇంకా పని ఎక్కువ చేసి ఉంటాం కదా, చేసి ఉండడం వల్ల అయితే నేను వెంటనే తినలేండి. నాకు ఎందుకు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, తిన్నానా నాకు ఏదోలా అనిపిస్తుంది, అరగదు చేయదు. పని ఎక్కువ చేయడం వల్ల నాకు పని ఎక్కువ చేసి ఉంటాను, కానీ ఎన్ని వంటలు చేస్తాను కానీ వెంటనే అయితే తినండి, కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత తింటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా కొంచెంసేపు లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని, ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి అసలు బెడ్ మీద అసలు కూర్చొని నడుము వాల్చలేదు, ఇంకా అలా పని చేస్తూనే ఉన్నానండి. తర్వాత వచ్చేసి కొంచెం ఎక్కువసేపు ఈరోజు మార్నింగ్ పడుకోవడం వల్ల కొంచెం నీరసంగా అయితే నాకు లేదు. ఇంకా తర్వాత వచ్చేసి మీ అందరూ లోపల కూర్చొని తింటుంటే మా అబ్బాయి మా అత్తగా బయట కూర్చుంటాడు ఎప్పుడు, ఎందుకంటే ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ బొమ్మలు చూస్తూ తింటూ ఉంటాడు అనమాట అండి. మేమైతే ఇంకా లోపలైతే బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాము. అక్కడైతే ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడైతే బయట అయితే హాల్లో టేబుల్ పైన తప్ప మామూలు పైన అయితే ఉండదు. హదివితలకి అయితే పప్పుసారి అయితే పెట్టాను, ముఖ్యంగా నా బంగారం కోసమే నేను పప్పుసారి పెడతాను ఎక్కువైతే కనుకండి. పప్పు సంబంధించినవి నా హదివితలు అయితే చికెన్ గట్ట ఇంకా తిందండి, తను ఎగ్స్ కూడా పెద్దగా తిందు, అప్పుడప్పుడు దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది తింత తప్ప. ఇంకా అందుకే పప్పుసారి పెట్టాము, పప్పు దాని కడుపు నిండా తింటే చారు అయితే ఏం బలం ఉంటుంది చెప్పండి. అందుకే నేను మ్యాక్సిమం అప్పుడప్పుడు పప్పుసారి పెడతాను, ఏ కూర ఉన్నా కానీ ఎక్కువ కూరలు ఉన్నా కానీ పప్పు కానీ వండుతాను. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే కనుక రైస్ తింటున్నాను, మా అత్తయ్య గారు నేను పెట్టుకొని తింటున్నామండి. ఇంకా తినేసి ఇంకా ఇప్పుడైతే కనుక కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఈ లోపల మేము తింటుండగానే మా ఆయనగారు అయితే వచ్చేసారండి. ఇంకా అదే అక్కడికి వెళ్ళారు కదా, టెంపుల్కి వెళ్ళారు కదా, టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసారన్నమాట. వచ్చేసి ఇంకైతే మా ఆయనగారితో మాకేం ప్రాబ్లం ఉంటుంది, మా ఆయనగారు అయితే ఆల్రెడీ అక్కడ తినేసి వచ్చేసారంటే టెంపుల్ దగ్గర. ఇంకా మా రావడం ఇంకా మేము అందరం వెళ్ళిపోయాం, మా అన్నం తింటుండే కానీ మేము అందరం వెళ్ళామండి. వాళ్ళ డాడీ వచ్చారు, నా తన వెళ్ళింది, నేను వెళ్ళాను, మా అబ్బాయి కూడా వెళ్ళారు మాట అండి. అంత మా ముగ్గురు వెళ్ళిపోయామాట అండి. మా నాన్నగారు వచ్చేటప్పటికి ఇంకా వచ్చేసి ఇంకైతే ఇద్దరు వచ్చి రాగానే తండ్రి కూతురు ఇద్దరు ముద్దులు పెట్టేసుకొని అన్నం తిన్నా అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తున్నమాట. తను అయితే కనుక ఎంత ప్రేమ ఉండి, తండ్రి అయితే నిజంగా అమ్మాయిలకు చాలా ఇష్టం కదా, ఎంత ప్రేమగా ఉంటుందో మా డాడీ తండ్రి. డాడీ వచ్చని చెప్పి పరిగెట్టుకుని వెళ్తుంది అనమాట. ఇంకా భోజనం చేసాక కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, చాలా పేలు అయితే ఉన్నాయని కొంచెం చెప్పేసి కొంచెం తలగట్ట దూకున్నాను మళ్ళీ సెకండ్ టైం అండి. దూకొని తర్వాత అయితే కనుక ఈవినింగ్ 5 ఆ టైంకి లేచి కొంచెం శారీ అయితే కట్టేసుకున్నాను, ఎందుకంటే శారీ ఇప్పుడు వచ్చి కట్టుకోవట్లేదు, శారీ చూస్తే అలా బీరువా నిండి ఉండిపోయినాయండి. నాకు బ్లౌజెస్ సరిపోవట్లేదండి, అందుకే శారీస్ కట్టుకోవట్లేదు. మీరు కట్టుకోవట్లేదు చాలామంది అనుకోవచ్చు, నాకు బ్లౌజ్ కంఫర్టబుల్గా ఉండాలని శారీ కట్టాలంటే, లేదా అస్సలు కట్టుకోనమాట. ఉక్కిరి బిక్కిరిగా ఉందనుకో శారీ కట్టుకుంటే టైట్గా బిగిసిపోయినట్టుంటే అస్సలు ఇష్టం ఉండదండి నాకు, అందుకే శారీస్ కట్టుకోవట్లేదు అన్నమాట. ఈ శారీస్ అయితే మొన్న కొనుక్కున్న శారీస్ మేమే అమ్ముతుందండి, శారీస్ అండి అమ్ముతుంటే ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందని చెప్పేసి షాంపుల్గా ఒక శారీ తీసుకొని కుట్టించాను, చాలా బాగానే కుట్టింది ఆవిడైతే కనుక. రేటు కూడా తుల్లో పల్లెటూరులో కుట్టింది ఆవిడ, చాలా తక్కువ రేటుగా కుట్టింది, 150 200 తీసుకున్నాను అంతే నా జాకెట్ కుట్టినందుకు. తర్వాత అయితే నేను శారీస్ కట్టుకోవడం నాకు ఇష్టమే, చాలా ఇష్టం. ఫస్ట్లో నా పెళ్లి కాకముందు కూడా శారీస్ కట్టాను, పెళ్ళి కూడా కట్టేదాన్ని నేను, ఎందుకంటే ఆవిడ బాగా సన్నగా ఉండేదాన్ని. శారీ కట్టుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉండేది, చక్కగా ఉండేది. ఇప్పుడైతే పిల్లలతో కట్టుకున్నాను అనుకో నల్లలేకపోతాను, హద్వితలు ఎత్తుకొని అలాంటి ఎక్కడ పడిపోతానని భయం అనిపిస్తుంది. శారీ మెయింటైన్ చేయడం రాదన్నమాట ముఖ్యంగా అయితే. దానివల్ల నేను శారీస్ ఎక్కువ కట్టుకొని డ్రెస్లతోనే ఎక్కువ మెయింటైన్ చేస్తాను, అందుకే డ్రెస్లతో ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. ఎవరికైనా అనుకుంటానంటే ఏంటి డ్రెస్సులు ఏం చెప్పి వేసుకుంటున్నాను అనుకుంటారు, కానీ మనకి కంఫర్టబుల్గా ఉండాలి కదా. నేను బండ్ల మీద కట్టి వెళ్తాప్పుడు నాకు అసలు శారీ అయితే కూర్చున్నాక ఎక్కడ పడతాను అనిపిస్తుంది. దాంట్లో ఒక్కదాని అయితే పర్లేదు, హదివితలు పెట్టుకొని కూర్చున్నాను జారిపోద్దని భయం వేస్తాను మా అమ్మాయి అయితే కనుక, అందుకే కట్టుకోనమాట. నాకు ఇష్టమే టెంపుల్ కల్లా వెళ్ళి గుళ్ళు కట్టి వెళ్ళినప్పుడు నాకు బాగా శారీ కట్టుకోవాలి అనిపిస్తుంది. మ్యాక్సిమం టెంపుల్ దగ్గర టెంపుల్ కన్నీ మేమైతే నార్మల్గా వెళ్తాం, దాంతో నాకు చీర కట్టుకొని తొందరగా రాదండి, లేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మా ఆయనగారు నీవు చీర కంటే డ్రెస్ తీసుకుని మంచిది అంటావు, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు అయిపోతే అక్కడికి వెళ్ళాలి అన్నీ అయిపోతాయి అంటారు మా ఆయనగారు. అందుకోసం నేను శారీ సగం కట్టుకోనండి, ఫాస్ట్గా కట్టుకోను, నాకు రాదండి శారీ కట్టుకోవడం, అందుకోసమే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి మళ్ళీ. శారీ అయితే కట్టుకోవడం నాకు ఇష్టమే. తర్వాత అయితే ఈవినింగ్ ఇంకా టీ అన్ని తాగేసాక అయితే కనుకండి ఈవినింగ్ మేము ఇంకా అక్కడికి వచ్చామాట అండి. మామూలుగా పార్క్ ఉంటుంది కదా, ఈ పార్క్ ఏమంటారు గాంధీనగర్ పార్క్ అండి, దానిపేటలోన. అక్కడికి అయితే వచ్చాము. మేము ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాం, కానీ ఇంతకుముందు అదే ఎంట్రన్స్లో ఉండేది మా అబ్బాయి. మేమైతే స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్తేనే అదైతే క్లోజ్ చేస్తారన్నమాట. ఇంకా అక్కడైతే క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఇలా ఇటువైపు బైక్లు ఉన్నాయని చెప్పి ఇటువైపుకి వస్తే ఇక్కడైతే ఓపెన్లో ఉందన్నమాట అండి పార్కు. ఇక్కడైతే బాగా జనాలు ఉన్నారు కదా, ఆడుకోవడానికి పెద్ద ఏం లేవండి పిల్లలకి, కొన్ని ఒక జారుడు తప్ప ఏమీ లేదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాం, ఇంకా ఇదే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, చాలామంది అయితే ఉన్నారు. పార్క్ కూడా బాగా డెవలప్ అయింది.
కొంచెంసేపు అయితే ఆడిపించామాట. మేము ఎప్పుడు గోదావరి గడ్డ దగ్గర ఉన్న చిన్న పార్క్కి వెళ్తామన్నమాట. అక్కడైతే ఆడుకోవడానికి ఎక్కువ ఉంటాయి కానీ పార్క్ డెవలప్ ఏం లేదండి. ఇంతకుముందు చాలా బాగుండేది, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. మరి అక్కడ డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, దానివల్ల అయితే లేదు. ఇంతకుముందు చాలా బాగుంది, లైటింగ్తో అన్నీ బాగుంది మా అబ్బాయి చిన్నప్పుడు అయితే అండి. ఇప్పుడు హద్వితలకి అయితే ఏమీ తెలియదు, ఇదే ఫస్ట్ టైం పార్క్ రావడం వల్ల చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి గెంతులు వేసింది మాట లోపలికి వెళ్ళబోతికి. అది అద్వితలకి అసలు మేము తుల్లో ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చినా మేము అన్నీ తిరిగే వాళ్ళం కాదండి, ఏదో వెళ్ళిపోయే వాళ్ళం మాట అండి. పార్కులో తిప్పడానికి అవకాశం ఉండేది కదా. అదే మా అద్వితలు ఇప్పుడైతే గెంతులేస్తుంది. పాపం మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి తిప్పాం కానీ అద్వితలకి ఎక్కడికి తిప్పలేదండి. అందుకే అప్పుడప్పుడు నాకు తీసుకొస్తామాట. ఇక్కడైతే స్కేటింగ్ ఉంది కదా, స్కేటింగ్ అయితే నేర్పుతున్నారు. ఇది చూసుగా పెద్ద పెద్ద అర్పులు వస్తుంది అద్వితలు అయితే కనుకండి, సంతోషంతో వాళ్ళ హ్యాపీనెస్తో. ఇక్కడైతే పండుబాబుకి అయితే జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంతకు ముందు కూడా ఎప్పుడు అనుకున్నాను అనమాట, మా అబ్బాయిని అయితే ఇక్కడ జాయిన్ చేద్దాం కదా అనుకున్నాను. అప్పుడు మేము మా అబ్బాయి స్కూల్ పక్కనే అండి, నడుచుకొని వచ్చేమాట. అందుకోసం మా అబ్బాయిని అయితే ఇక్కడ జాయిన్ చేద్దాం కదా అనుకున్నాను. నేను అప్పట్లో మా అబ్బాయికి చెప్పాను, ఎల్కేజీ చదివి నీకు ఇక్కడ జాయిన్ చేస్తాను లేనా, తర్వాత అయితే మేము తునిలిపోయాం కదా, అక్కడైతే ఇలాంటి అవకాశం లేదు. సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చాం కదా అడిగితే 600 అని చెప్పారండి. మంత్లీ 600, మళ్ళీ కిట్ కొనుక్కొని 2600 అంట. మంత్లీ ఫస్ట్ స్టార్టింగే 3200 అవుద్దంట అన్నారు. సరే అని చెప్పేసి మేము అయితే జాయిన్ చేద్దాం కదా అనుకున్నాం. నెక్స్ట్ మంత్ అయితే జాయిన్ చేద్దాం, పాపం దానికి ఆటగా ఉంటుంది కదా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇక్కడికైతే అన్నీ అక్కడ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం, కూర్చున్నా. చాలా బాగుంది ప్లేస్కి అయితే. మేము బాగా దోమలు కొడుతున్నాయి గడ్డి ఎక్కువ వల్ల వెళ్ళి కొంచెం నైట్ కూడా అయిపోయింది బాగా. ఇంకెందుకని చెప్పేసి కొంచెంసేపు ఆడిపించాం పిల్లలకైతే. ఫస్ట్ అయితే అద్వితలు భయపడింది జాడిపళ్ళు జారుతుంటే, తర్వాత వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఖాళీ లేదండి, వాళ్ళు లైన్లో నుంచి పెడతారు. ఇంక ఎందుకులే అని చెప్పేసి తీసుకొచ్చి మా టైం అయితే చాలా ఎక్కువైందని. ఇక్కడ అమ్మవారు అండి, పాత సోమలం టెంపుల్ అండి, బస్ స్టాండ్ దగ్గర ఉంటా, చాలా బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ టెంపుల్కి ఒక్కసారి కూడా రాలేకపోయాను. మరి చాలాసార్లు ఇలాగ వెళ్తాం మా ఆయన గారు వాళ్ళ అత్తయ్య గారి గట్టని. ఒక్కసారి కూడా ఈ అమ్మవారిని అయితే దర్శించుకోలేకపోయాను. ఈ రోజు కూడా నేను వెళ్ళలేదు, బయట నుంచి అన్నం పెట్టుకున్నాను. ఎందుకంటే మొన్న నీస్తున్న డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాను అనమాట. అమ్మవారి టెంపుల్కి లోపలికి అలాగ వెళ్ళడం ఎందుకులేదు, నెక్స్ట్ టైం వెళ్ళాడు ప్రశాంతం, ఫస్ట్ టైం వెళ్ళాడు మంచిగా వెళ్ళాలని చెప్పేసి నేనైతే బయట ఉండిపోయాను. మా ఆయన గారు అయితే వెళ్ళారండి ఈ రోజు నీస్తున్నా. మా ఆయన గారు గట్ట మా బాబు తిన్నాగానే స్నానం చేసాడు, అప్పుడే తిన్న తర్వాత స్నానం చేసాడు. దానివల్ల అయితే తనకు వాళ్ళిద్దరు వెళ్ళారు అన్నమాట. నేనైతే నీస్తున్న వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను స్నానం చేయాలని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసామండి. తర్వాత వచ్చేసి మా ఆయన గారు కొబ్బరికాయ ముక్కలు పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తాను. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.